హాయ్ హలో నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఐడియాతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఏంటంటే కనుక 10 రూపీస్ తోటి అయితే మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తున్నానండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 50 రూపీస్తో అయితే చెప్పానండి లాస్ట్ వీడియోలో. 50 రూపీస్ అయితే సేవ్ చేయడం అయితే కష్టం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి వీక్లీ 10 రూపీస్ సేవ్ చేస్తూ ఉంటే కనుక మనం ఇయర్లీ అయితే ఎక్కువ అమౌంట్ని అయితే మనం సేవ్ చేయొచ్చండి. సో 10 రూపీస్ వారానికి 10 రూపీస్ సేవ్ చేయడము అంటే కష్టమేం కాదండి. ఈ సేవింగ్ ఐడియాని చేయడం వల్ల మనం సంవత్సరానికి మనం అనుకున్న దానికంటే ఎక్కువే అయితే సేవ్ చేయగలమండి. సో వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. 10 రూపీస్తో సేవింగ్ ఐడియా అండి. ఇది ఏంటంటే కనుక వీక్లీ సేవింగ్ కింద, అంటే మనం సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కదా, 52 వారాలు సేవింగ్ ఐడియా అండి ఇది. అంటే 52 వీక్స్ అండి. సో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ లక్ష్మి, మనీ సేవింగ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఏంటంటే కనుక 10 రూపీస్ అండి. మనం వారం 10 రూపీస్ సేవ్ చేయాలి. అంటే స్టార్టింగ్ 10 రూపీస్తో స్టార్ట్ చేసి వీక్లీ అంటే మనం సంవత్సరం సేవ్ చేయొచ్చండి. ఇది అంటే సంవత్సరానికి 52 వారాలు ఉంటాయండి. ఒక సంవత్సరంకి వచ్చి 52 వారాలండి. ఓకేనా? మనం ఈ 52 వారాలకి 10 రూపీస్ 10 రూపాయలు చొప్పున సేవింగ్ అయితే చేద్దామండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీక్లీ అంటే వారానికి 10 రూపాయలు అంటే ఫస్ట్ వారం 10 రూపాయలండి. రెండో వారం వచ్చి మనం 20 రూపాయలు, అంటే 10 రూపాయలు మనం ఫస్ట్ సేవ్ చేసాం కదా, రెండో వారంలో 10కి డబుల్ అంటే 20 రూపాయలు వేసుకోవాలి. అంటే మూడో వారం 30 రూపాయలండి. అంటే వారానికి ఇప్పుడు ఈ ఒక వారం 10 రూపాయలు సేవ్ చేసాం ఫస్ట్ వారం. రెండో వారంలో ఏంటంటే ఈ 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు వేసి 20 రూపాయలు అయితే సేవ్ చేయాలండి. అప్పుడు ఈ 2 వారాలకి కలిపి 30 రూపాయలు అవుతుంది. చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, స్కిప్ చేయకోకుండా చూడండి. తర్వాత థర్డ్ వీక్ వచ్చేటప్పటికి మనం 20 అండ్ ఇంకో 10, ఈ 20 రూపాయలకి ఇంకో 10 వేసి కలపాలన్నమాట. అప్పుడు 30 అవుతుందండి. మనం ఈ 3 వారాలకి ఎంత సేవ్ చేసామో చూడండి. 3 వారాలకి ఆటోమేటిక్గా మనం 60 రూపాయలు అయితే సేవ్ చేసేసాం కదా. అలాగా 52 వారాలు కూడా సేవ్ చేయాలండి. 52 వారం వచ్చేటప్పటికి 520 రూపాయలు అయితే మనం సేవ్ చేస్తాం. చూసారు కదా, 52 వారాలకైతే లాస్ట్కి వచ్చేటప్పటికి మనం 520 రూపాయలు అయితే కడతామండి. స్టార్టింగ్లో 10 రూపాయలతో మొదలైన మన సేవింగ్ ఐడియా లాస్ట్కి వచ్చేసరికి 52 వారం వచ్చేసరికి 520 రూపాయలు కట్టాలి. అంటే స్టార్టింగ్లో 10, 20, 100 వరకు అయితే ఎలాగోలాగా వారానికి సేవ్ చేయొచ్చు కానండి, లాస్ట్కి వచ్చేసరికి ఎంత అమౌంట్ ఉంటుంది కదా, మనం సేవ్ చేయలేం కదా అని ఒక డౌట్ అయితే వస్తుంది. మనం ఏం చేయాలంటే కనుక మన కిచెన్లో మనకి అవసరానికి కొన్ని డబ్బులు అయితే ఇస్తారు కదండి మన హస్బెండ్. మన కిరాణా పట్టి కానీ, లేకపోతే వెజిటేబుల్స్ తీసుకోవడానికి కానీ, లేకపోతే మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అమౌంట్ అయితే ఇస్తారు కదా, ఆ అమౌంట్ని మిస్యూజ్ చేయకోకుండా, అంటే మిస్యూజ్ అంటే వేస్ట్గా వచ్చి చేయకోకుండా ఆ అమౌంట్ని పక్కన పెడితే కనుక, సపోజ్ ఒక మ్యారేజ్కి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక 1000 అయినా మీకు ఇచ్చారనుకోండి, మనకి ఒక బైక్ మీద ఎవరన్నా రిలేటివ్స్ వాళ్ళు కట్ట ఉన్నప్పుడు వాళ్ళ వెహికల్ మీద మనం వెళ్ళిపోతే కనుక మనకి ఛార్జ్ అయితే తగ్గుతుంది కాబట్టి ఆ ఛార్జీకి ఇచ్చిన అమౌంట్ పక్కన పెట్టేసి, అది ఎంత అయితే ఏ వారంలో ఒక 350 ఉందనుకోండి, ఆ 35 వీక్ది మనం టిక్ పెట్టేసుకుని 350 రూపాయలు సేవింగ్ ఖాతాలు అయితే వేసేసుకోవాలండి. అంటే ఒక బాక్స్ అయితే మెయింటెనెన్స్ చేసి, తర్వాత మనం ఒక పట్టి కట్ట రాసినప్పుడు మ్యాక్సిమం ఒక 200, 300 మిగులుతుంది కదా, అప్పుడు కూడా ఈ 31 వీక్ ఇది 310 రూపాయలు ఇది మిగిలినాయి అని ఆ 310 రూపాయలకి టిక్ పెట్టుకుని, ఇలా టిక్ పెట్టుకుని ఈ 310 రూపాయలు కూడా మనం సేవింగ్ దాంట్లో అయితే వేసేయచ్చండి. మనం ఆడవాళ్ళం చేయాలనుకుంటే ఏదైనా చేయగలమండి, చేయలేమనుకుంటే ఏది చేయలేము. అయితే
ఇలా సేవింగ్ అమౌంట్ అయితే మీరు చేశారు కదా! లాస్ట్‌లోకి ఎంత సేవ్ చేయగలం ఏంటనేది చెప్పండి. దాన్ని బట్టి మేము ఆలోచించి చేస్తాము అని అనుకునేవాళ్ళుంటారు. సో, నేనైతే ఎంతనేది కూడా నేను టోటల్ అయితే చెప్తాను. ఇంకా దీనితోటి ఇంకా చేయగలము అని అనుకుంటే గనక మాక్సిమం ఒక ఇది ఇలా సేవ్ చేయడం వల్ల 13,800 అయితే మనం సేవ్ చేయగలమండి. ఈ మెథడ్‌లో సేవ్ చేస్తే గనక. లేదు మన ఇంకా ఇక రూ. 10 వేసేటప్పుడు మన దగ్గర ఇంకో 10 ఉందనుకోండి. ఆ 10 కూడా వేసేసామనుకో అది ప్లస్ అవుతది కదండీ! అలా చేస్తే గనక మనం సంవత్సరానికొచ్చి దగ్గరగా 15,000 అయితే సేవ్ చేయొచ్చండి. ఈ 15,000 సేవ్ చేసింది మనం ఒక వస్తువు రూపంలో అయినా మనం కొనుక్కోవచ్చు. లేదంటే ఇది ఆ అమౌంట్ అలా ఉంచుకొని మన మన అవసరాలకి మనకేదన్నా అవసరము ఏదన్నా ఇంట్లోకి ఏదన్నా అవసరం ఉంటది. లేపోతే ఇల్లు కట్టుకుందాం అనుకునేవోళ్ళు ఇంటి పనికి ఏదన్నా చేద్దాము. ఇంటి పని, ఇంటి పనికి దేనికన్నా ఉపయోగపడతదని ఇంటి పని కూడా మనం చేయించుకోవచ్చండి. నేను ఇలాగ రూ. 10తో సేవ్ చేసిన అమౌంట్ తోటే మా ఇంటి పైన మెట్టిల్ ల్యాండ్‌కి పైన నేనైతే రేకేస్తారు కదా! వర్షం పడుకోకుండా మెట్ల మీద అదైతే ఏసుకున్నానండి. అప్పుడు నేను ఎంత సేవ్ చేశానంటే గనక మాక్సిమం నేను అప్పుడు 17,000 వరకు సేవ్ చేశానండి. ఇలాగ రూ. 10 అలాగా ఒక బాక్స్‌లో ఏసి అలా సేవ్ చేసిన 17,000 అయితే నేను సేవ్ చేసి నా ఇంటికైతే పైనున్న మెటల్ ల్యాండ్‌కైతే రేకైతే ఏయించాను. అలాగా మనం ఏదన్నా ఇంటి పని చేయించుకోవాలన్నా, లేదంటే మన ఇంట్లోకి ఏ సోఫా అన్నా కొనుక్కోవాలన్నా, లేపోతే ఏ డిన్నర్ సెట్టు లేదంటే మనకు అవసరమైనటి చైర్స్ బయట ఏదన్నా పెట్టుకోవాలి, డ్రెస్సింగ్ టేబుల్ ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే గనక ఇలాంటివి సేవ్ చేసుకొని ఒక డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కున్నామంటే గనక మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మనకు సంబంధించినవన్నీ అందులో పెట్టుకోవచ్చు. అలాగా ప్రతీదీ కూడా మనం ఇంటి పనికైనా ఉపయోగించుకోవచ్చు. లేపోతే మనకేదైనా అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు. లేదంటే గనక గోల్డ్ అయినా కొనొచ్చండి బంగారం. మాక్సిమం అందరూ కూడా గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు. సో, అలాగైనా మనం ఇలాగా వీక్లీతో వారానికి రూ. 10 చొప్పున సేవ్ చేసి, ఇలాగ ఆఖరిలో వచ్చిన ఈ అమౌంట్ తోటి మనము బంగారము ఏది కట్ట కొనుక్కొని మనం సేవ్ చేసిన డబ్బులతో కొనుక్కున్నాం కాబట్టి చాలా ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవుతాం. ఈ ఐడియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.